హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు నేను ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు నేతేటి ప్రసాదరావు శర్మ. ఆయన వయసు 87 సంవత్సరాలు. అలాగే ఆయన కళారంగ అనుభవం 60 సంవత్సరాలు. ఈ రోజుకి కూడా ఆయన నిరంతరాయంగా హార్మోనియం వాయిస్తూ విద్యార్థులను తయారు చేస్తూ అలాగే నాటకాలు కూడా ఆడిస్తూ ఇన్ని రకాలుగా ఆయన కృషి చేస్తున్నారు. మరి అటువంటి విశేషమైనటువంటి వ్యక్తిది ఎందువ గ్రామం, సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎందువ గ్రామం. మరి ఆ విశిష్టమైనటువంటి వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. నమస్తే అండి గురువుగారు. నమస్తే. నమస్తే. నేను మీ గురించి చాలా గొప్పగా విన్నాను. 87 సంవత్సరాల వయసు అయినా కూడా ఈ రోజుకి కూడా ఈ హార్మోనియం మీరు విడిచిపెట్టలేదు. మరి మీ శక్తికి, మీ యుక్తికి జోహార్లు. మరి ఈ నాటక రంగంలోకి మీరు ప్రవేశించి 60 సంవత్సరాలు అయిందని విన్నాను. ఏ సంవత్సరంలో మీరు ప్రవేశించారు? నాకు 1964 సంవత్సరం ఎస్ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత 65లోనే మొట్టమొదటి సాంఘిక నాటకాల్లో ప్రవేశం జరిగింది. మొదటి ప్రవేశం సాంఘిక నాటకం. సాంఘిక నాటకంతో ప్రవేశం జరిగింది. అది మాకు మిత్రుడు చదువులు వెంకటరమణ ద్వారా నేను ఆ రంగంలో ప్రవేశించాను. అతనే మాకు మొట్టమొదటి బొట్టు పెట్టాడు. అక్కడి నుంచి ఆయనతో నాటకాలు చాలా ఆడాము. ఆయనతో ఆడుతూ ఆయన గురువు అయినప్పుడు కూడా నాటకం పరిషత్తులు వచ్చేసరికల్లా, పోటీలు వచ్చేసరికల్లా ప్రైజులు నాకే వస్తుండేవి. అది ఆ రకంగా ఆయన సంతోషించేవాళ్ళండి. నా శిష్యుడు కదా, అతనికి వచ్చిన నాకంటే అతనికి వస్తే గొప్పతనం అని చెప్పి ఆదరించేవాడు, అభిమానించేవాడు. అది భగవత్ కృప. అయితే ఈ పౌరాణికంలోకి ఎప్పుడు ప్రవేశించారు? సాంఘిక నాటకాలు ఆడి ఆడి పౌరాణిక నాటకాలు అప్పుడు ద్వేషించేవాడిని. ఆ రోజుల్లో నేను ఆడుతున్నప్పుడు పౌరాణిక నాటకాలు ఏమిటంటే, వేషం వేసుకుని కృష్ణుడు వచ్చేవాడు స్టేజ్ మీదకి. బావా నీ కొలువు కూటమేమో అని చెప్పేసి కూడా ఇలాగ ఏదో అనేవాడు. వాడు మైక్ సెట్ చూస్తే అంటువాడు, లేకపోతే హార్మోనిస్ట్ చూస్తూ అండవే గాని ఈ బావా అన్నవాడు 10 మంది రంగస్థలం మీద ఉన్న కళాకారులు అవన్నీ చూసి అడ్రస్ చేసేవాడు కాదు. అంచేత సోషల్ ప్లేకి పౌరాణిక నాటకం ఎప్పుడైనా కనిపించింది. ఇదే పాడుకోవడమే తప్ప కానీ కనీసం నటన అనే భావన చూపించడం లేదు అనే ఉద్దేశం చేత అలాగా పౌరాణిక నాటకాలు ద్వేషించేవాడిని ఆ రోజుల్లో. రాను రాను సాగే నాటకాలు ఆడుతూ ఉండడం వల్ల నా వాయిస్ చాలా బాగుండేది. కొంగర జగ్గయ్యలాగా ఉండేది వాయిస్ ఆ రోజుల్లో. ఒక బైసభ, మక్కపాటి వెంకటరత్న గారి బైసభ ద్రౌపది మాన సంరక్షణ నాటకంలో ఇచ్చారు. ఆయన ఒక ఫ్రెండ్, మీరు వాయిస్ బాగుంది, మీరు నేర్చండి అని చెప్పేసి అని మైసభ మొట్టమొదటి నేను ఆ పుస్తకం చూసి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మైక్ దొరికితే ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి అంటుండడం, ప్రతి వాళ్ళు వింటున్న వాళ్ళందరూ కూడా బాగున్నది అని చెప్పేసి అంటాము. తర్వాత ప్రదర్శన కూడా అవకాశం వాడే ఇచ్చారు నాకు, మైసభ ప్రదర్శనకి. తద్వారా స్టేజ్ మీద కూడా సాంఘిక నాటకాలు ఆడి ఉన్నాను కాబట్టి దాని అర్థం తెలుసుకుంటూ నటించుకురావడం వల్ల పేరు వచ్చి అలానే పద్యాలు కూడా నేర్చుకుంటే ఇంకా బాగుంటే డబ్బులు వస్తాయని చెప్పి ఆశ పెట్టారు ఆ రోజుల్లో. ఆ రకంగా 4 పద్యాలు నేర్చుకుంటూ అప్పుడు పౌరాణిక నాటక ప్రవేశం అయింది. అయితే మీకు పౌరాణిక నాటకం సంబంధించి ఎవరు గురువు గారు? పౌరాణిక నాటకాల ప్రవేశం నా అంతటా నేనే వాయిస్ బాగుందని చెప్పేసి మొట్టమొదటి చెప్పడంతో నేను మొట్టమొదటి మైసభ నేర్చుకుంటూ ఈ కిరీట ధారణ చేసుకుంటూ పౌరాణిక నాటకాలు ప్రవేశింపజేశాను. ఏకలవ్య విద్య. ఏకలవ్య విద్య అయింది. తదుపరి అతనే మరి ఆ వెంకటరమణ మాస్టర్ గారే భజన పాటలకు హార్మోనియం వాయిస్తూ సాంఘిక నాటకాలు, విధివ్రాత నాటకంలో సాంఘిక నాటకాల పాటలు ఉండేవి. ఆ పాటలు కూడా నాకే అతను వాయించి ఫలా మెట్టు అని చెప్పేసి ఆ రకంగా మా నాన్న ఒక రకంగా, మా నాన్నగారు కూడా సంగీత విద్వాంసులు. ఆయన నాకు చెప్పలేదు, నా చదువు పాడైపోతుందని మా అక్కకి చెప్పేవారు. ఆ దూరం చూస్తూ అవి మెట్లన్నీ చూసి బయటికి వెళ్ళి కోవిల దగ్గర నేర్చుకోవడం, ఆ రకంగా నాకు ఈ సంగీతం కూడా అభ్యాసం జరిగింది ఆ రోజుల్లో. అది ఆ రకంగా పౌరాణిక నాటకాల ప్రవేశం జరిగింది. అయితే పౌరాణిక నాటకాల ప్రవేశం చేశాను, ఏదో ఆడాను, కొన్నాళ్ళు పాటు ఆడేశాను. ఆ తర్వాత హార్మోనియంతో కొన్నాళ్ళు ఆ పరవటి వెళ్ళిపోవడం, ఆ ఏరియా వాళ్ళు ఆర్మిస్టర్ వాళ్ళు లేకపోవడం వల్ల నేనే ఆర్మిస్టర్ అవ్వడం వల్ల బాగా నాటకాలు ఆడేశాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత
సాహిత్యపరంగా ఆ రోజుల్లో పేస్పా నరసింహమూర్తి గారు, లోనుగాచారి గారు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మా అన్నయ్య గారి దగ్గరికి వస్తుండేవాళ్ళు. అయితే నరసింహరావు శర్మ గారు మా అన్నయ్య గారు, ఆయన ఈ కళారంగంలో ప్రవేశం ఉండేది. సాహిత్యపరంగా ఆయన బాగా సబ్జెక్ట్ ఉండేది. ఆయన దగ్గర చర్చ కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఒక్కొక్క పద్యాన్ని బంధుర సార్వభౌమ పద విశ్లేషణ ప్రాప్తించేప్పుడు పద్యం ఉంది. బలిజేపల్లి లక్ష్మీకాంత్ గారు రాశారు హరిశ్చంద్ర నాటకం. అన్నమో రామచంద్రాయను పదం ఉపయోగించారు అతను బలిజేపల్లి గారు. అయితే కృతయుగంలో అది హరిశ్చంద్ర ఉపాఖ్యానం, ఇది త్రేతాయుగంలో రాముడు. కాబట్టి రామశబ్దం ఇప్పుడు ఎలాగొచ్చింది, ఇక్కడ ఎందుకు ఉపయోగించాడు అని చెప్పేసి పేస్పా నరసింహమూర్తి గారు, మా అన్నయ్య గారు చర్చ చేసి, అప్పుడు ఫోన్ లేవు ఆ రోజుల్లో, రిప్లై కార్డు రాశారు. రిప్లై కార్డు రాస్తే ఆయన లక్ష్మీకాంత్ గారు ఏం చేశారంటే, ఇది ఉపమానం కోసం ఉపయోగించాను, మనం ఆడుతుంది కలియుగంలో నాటకం కాబట్టి ఉపమానంగా ఉపయోగించాలని చెప్పి సమర్థించారు. పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అతను బలిజేపల్లి గారు. అంచేత ఆ రోజులు అప్పటి నుంచి వాళ్ళు చేస్తున్న డిస్కషన్ అంతా కూడా నేను విని ఈ రోజుల్లో అవగాహన చేసుకుంటూ నేను కొంతవరకు నాకున్న సాహిత్యపరంగా, సంగీత పరంగా అంటే పెద్ద విద్వాంసం నేను కాను, ఇచ్చేది నాకు గురువు లేడు కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేశాను. అయితే ఇప్పుడు ఏమిటంటే నా బాధ ఏమిటంటే, ఒక మాట చెప్పేస్తున్నాను, పౌరాణిక నాటకాలు అనేసరికల్లా ఆదరణ తగ్గిపోయింది. కారణం ఏమిటి? ప్రేక్షకులు లేకపోవడం. ప్రేక్షకులు ఎందుకు లేరు అన్నది ప్రశ్న ప్రతి పౌరాణిక కళాకారుడు వేసుకోవాలి. మీరు నాటకం ఆడుతా ఉంటే ప్రేక్షకులు కనీసం నా బంధువు, కనీసం నా భార్య, నా అన్నదమ్ముడు కనీసం ముందు కూర్చోవడం లేదే అనేటువంటి ఉద్దేశం ఎవరికి కలగటం లేదు. ఎందుకు కారణం ఏమిటి? సరిగా శిక్షణ పొందకపోవడమే కారణము అనేటువంటిది. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి మనం కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పారు, 4 హార్మోని బెట్టుల్లోకి ప్రతివాడు కూడా గురువు అయిపోతున్నాడు. సాహిత్యం వాడికి ఏం తెలియకపోయినా సరే 4 బెట్టు బాగా వాయించేస్తున్నాడు కాబట్టి వాడే గురువు అని చెప్పేసి నా భావంతో నేర్చుకొని వచ్చి అది విద్యతో నేర్చుకుని ఎక్కిపోవడం వల్ల ప్రేక్షకులు కనీసం దేవి కష్టములు ఎట్లున్నా అని చెప్పి అన్నప్పుడు ఆ దేవి ఎక్కడుందో కూడా చూపించుకుంటున్నాడు వాడు. ఆ రకంగా నాటకాలు పౌరాణానికి బాగా క్షీణించిపోయాయి. ఆ క్షేమదశకు వచ్చేసిన తర్వాత ఇప్పటికైనా కళాకారులు నా మాట మీద ఉత్తీర్ణులు అవ్వడానికి వాళ్ళు సరైన గురువుల దగ్గర శిక్షణ పొంది మంచి మంచి నటులు, మంచి కళాకారుడు అని చెప్పేసి బాగా. తర్వాత ఇంకోటి, నాటకం అనే పరిస్థితి వచ్చారు కదా, నాటకం నటించాలి అంటే నాటకం ఆడాలి, నాటకం పాడకూడదు అని ఆనాటి కళాకారులు అందరూ కూడా పాడకుండా చెప్పారు. ఎక్కడి నుంచి పాట ప్రారంభమైంది? షణ్ముఖ ఆంజనేయరాజు దగ్గర నుంచి ప్రారంభమైంది. అంటే పాడకుండా నాటకం ఆడాలి అని అంటే ఏ రకంగా ఒకసారి మీరు ప్లే చేసి చూపించండి. పచ్చి ఒకటి చెప్పండి. అంటే ఇప్పుడు హరిశ్చంద్ర పద్యంలోనే ఇచ్చోటనే ఉందనుకోండి, ఇచ్చోటనే పద్యము వాడు చూపి చేయటం ఉందండి. ఇచ్చోటనే అని చెప్పేసి అని చెప్పి ఎలా కనీసం వేడుకు తన కంటి దృష్టికి ఒక పక్క చూపించాలి. ఇచ్చోటనే చెప్పి ఇలా అంటున్నాడు వాడు అంటే ఏమిటది? అంటే అల్లదిగో మన బస్సు వస్తుంది, అల్లదిగో మన ట్రైన్ వస్తుంది చెప్పిస్తే ట్రైన్ తట్టు వేడి చూపించి 2 కళ్ళు దాన్ని కేంద్రీకరణ చేస్తే ఆ ఇచ్చోట చూపించారు. అదిగో బస్సు వస్తుంది. అది లేదే మన ఇష్టం, లేకపోతే మైకో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా డబ్బులు తీసి చదివిస్తున్నా లేదో ఆ దృష్టి ఈ భావంతో కళాకారుడు ఉంటే ఎప్పుడు నాటకాలు జీవించబడతాయి, అంతే పాడైపోయి. కాబట్టి ఇప్పుడు ఎవరు నాటకం ఆడదామంటే మాకు వద్దు, మా కుర్రాడు ఎవరు వద్దని వేస్తున్నారు అనేసి రకాల నాటకాలు బుర్రకథలు పెట్టుకుంటారు. కారణం ఏమిటంటే మనమే శత్రువులే, కళాకారులే పౌరాణిక నాటక శత్రువులు ఎవరంటే వద్దని నాకు కల్పించడానికి మనమే చేస్తుంది పాపం, తప్పు అని చెప్పేసి నేను అంటాను. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక డైలాగ్ చెప్తాను. సాంఘిక నాటకాలు ఆడి తర్వాత పౌరాణ నాటకంలో వచ్చారు కొద్ది ఒక సీన్ అక్కడ చిన్న సబ్జెక్ట్ చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. తండ్రి కొడుకులు, తండ్రి కొడుకు ఏమొచ్చి ఒక అమ్మాయిని ప్రేమించాడు, తండ్రి ఏమొచ్చి మరొక అమ్మాయిని డబ్బు వస్తుందని అని చెప్పి ఆశతో వాడు మరో రకం చెప్తున్నాడు. ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి కొడుకు చెప్తున్నాడు. అప్పుడు తండ్రి కావాలని చెప్తున్నాడు వీడు. అది సీన్ అక్కడ. అసలు నా ఉద్దేశం ఏమిటంటే నాన్న అని చెప్పేసి వాడు అనేసేపటికి అసలు ఉద్దేశం అని చెప్పేసి వీడు అనేసరికల్లా నోరు మూయి అంటాడు ముదిరాడు. అసలు నా ఉద్దేశం ఏమిటంటే నాన్న అని చెప్పేసి వాడు ఎందుకు అన్నాడు. అన్న అసలు నా ఉద్దేశం ఏమిటి అది అక్కడ అసలేమిటి చూసారా?
అందుకారణ చేత ఆ రోజులకి ఈ రోజులకి కారణం అంటే నటనలో పూర్తిగా జీవించకుండా ప్రతివాడు తయారైపోయి నటన పూర్తి మర్చిపోయి ఈ రకంగా జీవిస్తున్నారు కాబట్టి నాకు ఆ ఉద్దేశం మర్చిపోయాను కాబట్టి మరి వద్దు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పౌరాణిక నాటకంలోనే మనం ఉన్నాము ప్రస్తుతం. ఆ పౌరాణిక నాటకం ఎందుకు క్షీణించిపోయే దాని గురించి మీకు చెప్పాను కొంతవరకు. అంతేత నేను నాటకం అనేటువంటిది ఆడాలి, నాటకం పాడకూడదు అని చెప్పేసి పాట పాడాలి. అసలు నాకు చెర్రెత్తుకొచ్చిందంటే నీకు నాకు చెల్లు పో అనేసి నిన్ను బేవారసుకు కింద చేసేయగల తెలుసా? లేకపోతే ఏమిటండి ఇది, వీడి పెళ్ళి వీడిష్టమాట ఓడిష్టం వీడును నిక్షేపన్నాను జలపాతంగా రమ్మాడి చేసుకోవాలంటే నాకు ఇష్టం లేదు. ఇష్టాడికి మిఠాయా మైసూరు పాకమా పిల్ల కొడుకు లాంటి 10,000 రూపాయలు బంగారం పోత విగ్రహం లాంటి అమ్మాయిని పడేస్తామని నెలనాళ్ళ నుంచి ఆ జలపాతంగా మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే ఠోడీకి మత్తి చేయకపోయిన శ్రేయలు అతనే పెళ్ళాడతాను అన్నాడు. కాస్త బుద్ధున్న వాడికి ఎవరికైనా నోరు వస్తుందట్రా? నేనైతే ఈ వాడికి ఎగిరి గంతేసి పెళ్లి పేట కూర్చోడు మరి అంటే నాచరాటి. మీ డైలాగ్ డెలివరీ కానీ మీ యాక్షన్ మూమెంట్స్ కానీ ఇవన్నీ హావభావాలు కానీ చాలా బాగున్నాయి కదా. మరి ఆ రోజుల్లో సినిమాలో ట్రై చేయలేదా? చేశాను. సినిమాలో ట్రై చేశారా? ఆర్మీ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అని విశాఖపట్నంలో అప్సరా ఒకటి కొత్తగా అటెంప్ట్ చేశానండి. అందులో D క్లాస్లో పాస్ అయ్యాను నేను. మరి డబ్బు కట్టమన్నాను. డబ్బు కట్టమన్నాడు. నాకు అంత డబ్బు అవకాశం లేక అన్నం పెట్టి. అంటే మీలో ఎస్వి రంగారావు లాంటి కళ కనిపిస్తుంది కదా, మరి అంత పేరు సంపాదించరేమో అని. అది ఇప్పుడు ఇదో రసపోషణ చెప్తున్నాను. అదే ఒక ట్రాజడీ సీన్కి వచ్చేసారు కదా. ట్రాజడీ సీన్ ఒక ముసలాయుడు కనిక ప్రాంతంలో కొండపల్లి ముట్టడి కృష్ణదేవరాయలు టైంలో పరిస్థితులు చెప్తున్నాను. గజపతులు పరిపాలన చేసేవాడు బరంపురం ప్రాంతంలో. అప్పుడు గజపతుల దగ్గర కొంతమంది ఉపనాయకులు పెట్టి పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ ఆ ఊర్లు అంటే పడిపోయి ఆడవాళ్ళని నాశనం చేసేస్తూ డబ్బు దోచుకుంటూ నానా బాధలు పెట్టేస్తుంది వాళ్ళ ప్రాంతాన్ని. అప్పుడు గూడతారు పంపించారు కృష్ణదేవరాయలు. ఆ గూడతారు వెళ్ళిస్తే ఒక రావి చెట్టు కింద ముసిలాడు కూర్చుంటాడు. ఆ ముసిలాడిని అడుగుతారు వాళ్ళు, అయ్యా తాత మీ వదిలితే బాగుందా, మిమ్మల్ని జాగా పరిపాలన చేస్తున్నారా, మీకు ఏ బాధ లేకుండా చూస్తున్నారా అని చెప్పేసి అడుగుతారు. అడిగితే అప్పుడు ఆ ముసలాడు అంటాడు, ఏటి చెప్పమంటారు బాబు, ఏటి చెప్పమంటారు, ఆలయాలు వచ్చి ఇళ్లలో జ్వరపడి ఆడలా కూతుర్ని ఇదిలోకి లాగేసి కళ్ళెదుటే సిరిపేస్తుంటే చూడలేక కుమిలిపోతున్నాం బాబు, ఏడు చెప్పమంటారు. బాగుంది. అంటే మీకు మరి అంటే ఏది ఏడవలసినటువంటి సీన్కి ఏదో గ్లిసరాలు ఏదో వాడతారట కదా, అవేవి అవసరం లేదు మీకు. చాలా బాగుంది. అయితే మీలో ఎంత కళ ఉండి ప్రేక్షకులు తెలియకుండా అయిపోయింది. మీరు నిజంగా సినిమాల్లో అవకాశం వస్తే మంచి పేరు వచ్చి ఉండు మీకు. మరి అది ఒక రకంగా దురదృష్టమే. మన శ్రీకాకుళం జిల్లాకు కూడా పేరు తెచ్చి ఉండేవాళ్ళు మీరు. సరే, మరి మీరు ఈ హార్మోనియం అసలైన కళని ప్రస్తుతం మీరు పోషిస్తున్నటువంటి ఈ కళని మన వ్యూవర్స్ పరిచయం చేయడం కోసం మీ శిష్యురాలతో పద్యం పాడించి మీరు వాయించగలరా? వాయిస్తారు. మీరు పద్యం చదవండి అన్నట్టు వాయించడం కోసం అది పడతారు మీరు అనండి.
ధన్యవాదాలు. చాలా చక్కగా వాయిస్తున్నారు. మరి మీరు నాటక రంగం అనేది నిలబడాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అనుభవం పూర్వకంగా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం నేర్చుకున్న కళాకారులు, నేర్చుకోవలసిన కళాకారులు అందరూ కూడా సరి అయిన గురువు దగ్గర వెళ్ళి శిక్షణ పొంది నాటక ప్రదర్శన చేసినట్లయితే నటనతో కూడిన ప్రదర్శన, నాటకం ఆడాలి అనే భావనతో ఉండాలి. అలాంటి భావనతో ఉంటుంటే నాటకాలు మళ్ళీ జీవించబడతాయి, ఆదరించబడతాయి. పౌరాణిక ఏంటంటే పౌరాణికము నాటకం అనేటువంటిది హిస్టారికల్, ఈ సాంఘిక నాటకాలు అంటే కనుక గొప్పవి చెప్పాలంటే. ఇతిహాసాలు పూర్వీకులు ఎప్పుడో రాసిన రామాయణ గ్రంథాలు, భారత గ్రంథాలు, భాగవత గ్రంథాల్లోంచి తీసిన ఉపఖ్యానాలే ఇప్పుడు నాటకాలు. అంతే రాబోయే తరానికి ప్రేక్షకులకి ప్రజలకి అందించాలంటే, వాళ్ళకి తెలియచేయాలంటే ఈ నాటక దృశ్యరూపంలో వాళ్ళకి ఇప్పుడు హరిశ్చంద్ర నాటకంలో సత్యం గురించి ప్రాకులాడారండి. ఆ సత్యం అనే పదానికి అంత విలువ ఇచ్చారు. దాన్ని దృశ్యరూపంగా నాటకంగా ప్రదర్శింపజేశారంటే ఎంతమంది దాన్ని ఆచరిస్తారు. ఆచరించాలంటే వీళ్ళు ఎంత కృషి చేయాలి, అర్థమైందా? ఆ ప్రేక్షకుడు పక్కన మాట్లాడుతుంటే వీడిని పక్కవాడు మాట్లాడుతున్న పక్క చూసుకుంటా బాగా ఉంటున్నాడు అని చెప్పేసి ఆ పక్కన మన మీదే కేంద్రీకరణ పరిస్థితులు అంటే నటనలో అనేది పరకాయ ప్రవేశం అంటారు చూసారా? ఆ పాత్రలో వాడు పరకాయ ప్రవేశం చేసి ఎప్పుడైతే నటిస్తాడో అప్పుడు వాడి పాత్ర వాడు పూర్తిగా జీవం పోసినట్టుగా 100కి 100 పాళ్ళు. అంతేగా నీ శృతి మీద పాడేస్తున్నావు, సంగతులు వేస్తున్నావు, ఇవన్నీ అక్కర్లేదు. కచేరీలకు కావాలండి అది. ఓరే నాటకానికి ఎందుకని అక్కర్లేదు, నా దృష్టిలో చెప్తున్నాడు. అంచేత పూర్వీకులు ఆనాడు మరి స్థానం నరసింహరావు గారి దగ్గర నుంచి చెప్పుకుంటే, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పుకుంటే, మరి బండ రామారావు గారు, చేమూర్తి నరసింహమూర్తి దేవుడు, హరిశ్చంద్ర యశివాడు, డివి సుబ్బారావు, వీళ్ళంతా కూడా వాళ్ళు కూడా పాడేవాడు అంత తగు మాత్రమే. అక్కడ ఆనాడు కురుక్షేత్ర నాటకాలు టికెట్ నాటక వరుస ఆడుతున్నప్పుడు సెంటర్ సీన్ కృష్ణుడు ఎవరు అంటే పేస్పా నరసింహమూర్తి గారే. ఎంత మహాన కే రఘురామి దగ్గర నుంచి ఉండేవాడు, పి సూరిబాబు, వీళ్ళంతా ఉన్నప్పుడు సెంటర్ సీన్ రాయబారి సీన్ అతనికి ఇచ్చేవాడు పేస్పా నరసింహ. కారణం ఏంటి? నటించేవాడు. ఒక పాత్ర ఒకసారి అతను కుర్చీలోంచి లేస్తాడు సేవా ధర్మ పద్యం కోసం. ఆ పద్యం కోసం లేచినప్పుడు ఆయన వెనక కుర్చీలు జారిపోతాయి. కుర్చీ నుంచి లేచినప్పుడు జారిపోతే అతను సాధారణంగా ఏం చేస్తాడు, మన కుర్చీ జారిపోయి మొదలు పెట్టేసుకుంటాం. పెట్టక కూడా లేదు అతను. తప్పడు కొట్టాడు, ఎవడు రా అక్కడ పిలిచాడు. పిలిచేసరికి వెంటనే మా అన్నయ్య గారు వెనక సీనియర్ కాదు ఉండేసి తలపా చూసుకుని వచ్చేసరికల్లా పీచి సవరించమన్నాడు. వాడు చక్కగా పీచి సవరించాడు, మెడలో హారం తీసి ఇచ్చాడు. మెడలో హారం తీసి వాడికి ఇచ్చేసాడు అతనికి. సమయస్ఫూర్తి ఆ పాత్రకి ఎంత ఔన్నత్య పోషించాడు. అర్థమైంది. ఇవాళ చెంబు జారిపోతే మనమే తీసుకుంటున్నాం, కమర్లో జారిపోతే మనమే తీసేస్తున్నాం. అర్థమైందా? విశ్వామిత్రుడు పాత్రలు ప్రతిదాన్ని విమర్శ చేయడానికి నాకు అవకాశం బోర్డు ఉందనుకోండి దానికి. అవన్నీ ప్రతివాడు కూడా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఎప్పుడైతే నటిస్తాడో ఆనాడు ఆ నాటకానికి ఆ పాత్రకి వాడు జీవం పోసినట్టుగా ప్రేక్షకుడు ఆమోదిస్తాడు, మళ్ళీ కావాలని కోరుకుంటారు. అందులో ఈ మంచి ఏది ఉందో దాన్ని ఆస్వాదిస్తారు, ఆచరిస్తారు. అది నాకు కావాల్సింది, అదే నా వాంఛ. అయితే మీరు ఈ హార్మోనియం వాయించడం అనేది సొంతంగా నేర్చుకున్నాం. నాకు గురువు లేడు, గురువు గారు నాన్నగారు ఉండేవారు కానీ అతను నాకు చెప్పలేదు. ఆయన హార్మోనియం గురువు వాయించేవారు. అంటే గురువు గారు కాదు, గీతాలు, సరళి స్వరాలు, వర్ణాలు అన్ని నేర్చుకున్నారు ఆయన. మా అక్కగారికి వారికి కొంతమంది చెప్పేవారు. నాకు చదువు పాడైపోయింది, మరొక దురుద్దేశం ఆయనకి లేదు. అప్పుడు ఎస్ఎల్సి చదువుతున్న 8th క్లాస్ చదువుతున్న రోజులు అన్నమాట. ఆ తర్వాత ఆయన కాలం చేశారు. అప్పుడు కావాలన్నా మరి అక్కడ లేకపోయింది. తర్వాత నాకు అక్కడ ఏమిటంటే పరిస్థితులు అనుకూలించే నేను ఇక్కడి నుంచి 12 సంవత్సరాలు పడవట ప్రాంతం వెళ్ళిపోయాయి, ఎలమంచి అనకాపల్లి ప్రాంతం. ఇక్కడ కరువులు పెట్టడం వల్ల అక్కడ హార్మోనిస్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు నన్ను ఉపయోగించుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న విద్య నేను నేర్చుకున్నాను. నేర్చుకుంటే ఇక్కడికి వచ్చి ఆ పదులు పెట్టడం వల్ల వీళ్ళ మా తోటి కళాకారులు అంత సహకారం మీద వాళ్ళు పాడుతుంటే వాయిస్తున్న వల్ల కొంతవరకు అలా చేతి మీద తిరగటం జరిగింది. అంతే. మీ చేతుల మీదుగా
తయారైనటువంటి శిష్యులు ఎవరైనా మంచి పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు? మరి ఇప్పుడు ఈ మా అమ్మాయి మాత్రం నేను చెప్పినట్టుగా అనుకుని నేర్చుకుంది. ఈ అమ్మాయి చాలా మంది శిష్యులు నేర్చుకున్నారు. చాలా మంది అక్కడ కూడా అనకాపల్లి ప్రాంతంలో కూడా చాలా మంది నేర్చుకున్నారు. ఇక్కడ కూడా నేర్చుకున్నారు, కానీ ఎవరు రాణింపులోకి రాలేదు. ఈవిడ మాత్రం ఏమిటంటే కేవలంగా విద్య ఏమిటి లేదు, విద్యా శూన్యాలు రాయిలాంటిది. మరి ఆ రాయిని అలాగా రాసి 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 రంగాలు పెడితే ఇవాళ ఓ రతనం అక్షర జ్ఞానం లేదా? లేదు, చదువు లేదు, తక్కువ. ఆమె పేరు బి కుమారి. బి కుమారి ఏ ఏ పాత్రలు వేస్తుంటారు ఆవిడ? ఆవిడ మొట్టమొదటి చంద్రమతి వేషం నేర్చుకొని నా దగ్గరకు వచ్చింది. అది చాలా తప్పులతో అంటుండేది. అవన్నీ సవరించేసుకుని చేసిన తర్వాత అలాగా ఆడుతూ ఉంటుంది. ఆవిడ గొంతుకులో చంద్రగవులు కనిపించింది నాకు. గొంతుకులో చంద్రగవులు కనిపించడంతో ఈ వేషం అయితే బాగుంటుంది కదా, అది పురుష పాత్ర బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు ఆవిడకి ఒకసారి ఆకతాయంగా అనిపించాను. భక్తి ఒక పద్యం వినికిడి పద్యం. అప్పుడు నాకు ఆ పద్యంలో అనిపించి చంద్రగవులు ఉంది అని. అక్కడి నుంచి ఆ రాసి ఆ పద్యాన్ని రాని పెట్టి డైలాగ్ కూడా చాలా కష్టం అనుకుని ఆవిడ ఇప్పుడు డైలాగ్ చాలా స్పష్టంగా అంటది. అర్థమైందా? ఇచ్చంటే నా నాటకములకు నిర్వహణ శాంతి, నా భార్య వధ విధానముతో ముగియుచున్నది కదా. ఎన్ని ఒత్తులు ఉన్నాయో అన్ని ఒత్తులు పలికించేవాడిని. ఎంచేత ఆవిడ బెబ్బులితోడ, ఆ బెబ్బులి అన్నం రాలేకపోతే బొబ్బిలి అనేది ఆవిడ. ఆ బొబ్బిలి అన్న పదం చెప్పడం ఆవిడ చాలా వరకు క్రిస్టియన్ చేసి విమర్శ చేసింది. 10 ఎన్నిసార్లు చెప్పినా రావడం లేదని చెప్పేసి ఆవిడకి అలిగి వెళ్ళిపోయింది. వారం రోజులు రావడం మానేసింది. కష్టం కదా అని పోయింది. వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు ఆవిడ ఎడ్యుకేట్ చేసి గురువు గారు చెప్పింది నేర్చుకుంటూ మనకే కదా ఉపయోగమా అని చెప్పేసి చెప్పడం వల్ల మళ్ళీ వచ్చింది, నేర్చుకుంది. ఆ తప్పిదాన్ని మరి సరిదిద్దుకుంది. పర్వాలేదు. ఇప్పుడు సాహిత్యపరంగా ఎక్కడ డైలాగ్ ఇచ్చి కూడా తప్పు అనే పరిస్థితి కనిపించదు. ఒకవేళ అంటే మాత్రం చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కదా. నేను అనే డైలాగ్ రావచ్చు అంచేత ఆమె అది ఆవిడ పర్వాలేదు. ఆవిడ మాత్రం నాకు పేరు తెచ్చిందని చెప్పాలి. ఈ వయసులో ఇక నాకు ఆఖరి దశ అనుకోండి. ఈ దశలో అతను కూడా మంచి గురువే అని చెప్పారు. ఇంచేదంటే మరి మంచి గురువు అంటే కారణం నాకు సాహిత్యపరంగా సంగీత పరంగా నాకున్న పరిజ్ఞానం చాలా. నాకు ఈ సంగీత పరంగా పద్యం చెప్పి దాన్ని తను ఓరించేప్పుడు వనవాస వ్రత కర్మఠోత్తమ భువస్వాయి నాదంబది ఎలా వేలు పెట్టేసా చూసారా? అక్కడి శబ్దం వస్తున్నది. భువ స్వాహ, ఓం శుభ స్వాహ. మంత్రి స్వాహ అంటే హోమంలో నెయ్యి వేసినప్పుడు స్వాహా శబ్దం చెప్తుంటారు బ్రాహ్మణులు ఋషీశ్వరులు. ఆ స్వాహా శబ్దం అటు నుంచి వస్తున్నది. అది అలాగా వనవాస వ్రత కర్మఠోత్తమ భువస్వాహేతం. వనవాస వ్రతము, సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం. ఆ వానప్రస్థం నుండి ఋషీశ్వరులే యాగాలు చేస్తారు అక్కడ. అవి ఇక్కడ ఇదిగో కాళ్ళ రేవులున్న సెలయేరు. వాడు కనీసం అది కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ పొందలను రెల్లుజాలు దదగ్రంబులు కొన్ని కోయబడినట్లుందోసి అందుండి సాగి నవష్టంబుగా పోవు కాళ్ళడల చిక్కింబోల మీసంతా అయ్యనే అక్కడ చూపించు నీవారపుట అయ్యదని మీరు కనబడుతుందా? కనబడలేదు. నీవారపుట ఆహుతిని పొడవు తీయంబయ్య. దానికి అర్థం చెప్పమని చెప్తాను వాడు. నీవారపుట ఆహుతిని పొడవు తీయంబయ్య నెత్తాయున్ అని చెప్పేసి పద్యం రాసే బలిదేవిది. నీవారపు ధాన్యాలు ఎక్కడ పండుతాయి? ఆ ధాన్యాలు ఎప్పుడు వేస్తారు? వేస్తే దాని మీద వచ్చినటువంటి స్వహా శబ్దం ఎటువంటిది, దాని మీద వచ్చిన వాసన ఎటువంటిది? తీయంబైన నెత్తావి. నెత్తావి అంటే తేనె. ఆ తేనె నుంచి హోమంలో నెయ్యి వేసి ఎటువంటి వాసన వస్తుంది? అలాంటి వాసన వస్తుందట. అది ఎక్కడ కొండ నీవారపు ధాన్యం అంటే కొండ వాగులో పడినటువంటి ధాన్యం. ఆ కొండ వాగులో పారుతుంటే నీళ్లు, ఆ నీరు ద్వారా పడినటువంటిది ఆ ధాన్యం. ఆ ధాన్యమే హోమాన్ని పనికొస్తాయి. కాబట్టి ఇది మున్యాశ్రమం, ఇక్క వేటకు గడంగా రాదు అంటూ మళ్ళీ ఈ పద్యం అంతా చెప్తారు. వనవాసి ఈ పద్యం ఎవరు అండమే లేదు. మా మహానుభావుడు చప్పప్పారావు గారు ఆ టైంలో అనేవాడు. ఇప్పుడు ఆచార్య గారు అనేవాడు. ఇప్పుడు ఆ పద్యం ఎవరు అండమే లేదు. అది నిశ్చయంగా మున్యాశ్రమం కారణం ఏంటి? అనలేదు చూసిన చదువుతారు. వనవాస వ్రత కర్మఠోత్తమ భువస్వాహే నాదంబదే కడుగుమ్మత్తర గాలి చేత నగయంగా క్రొమ్మ
లోపల ఆరవేశను చంగావి బడుంగు ధోవతల వాసించేసి చెట్టులు చిగిర్చిన రీతిని బొలతను వసంత సమాజ శ్రీ విభ్రమాద భ్రతన్ అంతే. అది అనొచ్చు, అది అనరు. వసంతకాలంలో వచ్చి చెట్లు చిగురుతాయి, పచ్చని పూలు పూస్తుంటాయి. అలాగే ఆ శిష్యులు స్నానం చేసి ఆరవేసినటువంటి శంగావి ధోవతలు అంటే కాషాయ రంగు పంచెలు ఆరవేస్తే అలాగే ఉన్నాయట, ఆ పూలు పూసినట్టుగా అనిపిస్తున్నాయి సుమా అని చెప్పేసి. కాబట్టి ఇది పుణ్యాశ్రమం, ఇక్కడ వేడ గడంగా రాదు అని నిశ్చయం చేశారు. అలాగా ప్రతి పద్యానికి ప్రతి భావానికి అతను రాసిన మహానుభావుడు తక్కువవాడు కాదండి. మహానుభావుడు కేవలంగా బలిజేపల్లి లక్ష్మీకాంతయ్య గారు నా మాత్రం ఈ నాటకం రాయలేదు, మీకు ఎవరికే తెలియదు. అందరూ చుట్టూ మాత్రం బలిజేపల్లి లక్ష్మీకాంతయ్య గారు అని పేరునే ఉంది. కానీ అతనికి ఋషీశ్వరుడు ద్వారా సంక్రమించినటువంటి గ్రంథం ఇది. అతనికి ఒక ఋషీశ్వరుడు హిమాలయ పర్వతాల ద్వారా వచ్చి ఆయన దగ్గర సంవత్సరానికి ఒకసారి వచ్చి 4 రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు లాస్ట్ ఆఖరిసారి వెళ్ళిపోయినప్పుడు ఈ హరిశ్చంద్రోపాఖ్యానటువంటి నాటకాన్ని తాటాకు తాళబత్త గ్రంథాలు ఆ గ్రంథాలు రాసి వదిలేసి వెళ్ళిపోయాడు అతను. అది ఇతను 2-3 సంవత్సరాలు చూశాడు వస్తాడేమో అని చెప్పి, రాలేదు. రాకపోతే అప్పుడు ఆ ప్రతి తీసుకొచ్చి అతను ఫిట్ చేయించి అతను కొంత సాయి సబ్జెక్ట్ ఉందిలేండి బలిజేపల్లి గారు, అత్యంత రాశారు. మంచి గ్రంథం. ఏ పద్యం చేసుకున్న సాగులు. ఇది దేన్ని ఆధారంగా మీరు చెప్తున్నారు అంటే బలిజేపల్లి లక్ష్మీకాంతం గారికి ఒక మునీశ్వరుడు ఇచ్చినది అని మీరు ఆ రోజుల్లో నరసింహమూర్తి గారు వీళ్ళందరూ గ్రంథ పరిశోధన చేసేటప్పుడు ఆయన ఇదిరా అని చెప్పి ఒకటి కాదు కదండి. హరపద పూజకుందొలగి వాళ్ళ పద్యాలు అలా వాదించుకునేవాడు. హరపద పూజకుందొలగి అంచెదుగొల్చి కులాభిమానములు సరగుణ వెచ్చబెట్టి హరిచందన కీర్తులు వీటముచ్చి దుష్కరమగు వాళ్ళ కాటికి అధికారము వచ్చిన ఈ దుష్టబుద్ధిగా కరుణ. వాళ్ళకాటికి అధికారము వచ్చిన ఈ దుష్టబుద్ధికి ఇంకెక్కడ కరుణ? కాటికి అధికారము వచ్చిన ఈ దుష్టబుద్ధికి కరుణ మరి లేదు. ఆ పద్యం చూసారా? ఒకటే పద్యం ఇన్ని రకాలు ఇచ్చాను, 3 రకాల. నేను ఒక డైలాగ్ చెప్తాను, మీరు గొప్ప మాట విన్నది. నేను వింటున్నది నిజమా, నేను వింటున్నది నిజమా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉందనుకోండి. అదే రసాలు. కోపంతో అంటాం, కోపంతో అన్నప్పుడు నేను వింటున్నది నిజమా అంటే కోపం మీద ఇచ్చాం. అది ఆనందం. నేను వింటున్నది నిజమా ఆశ ఆనందంతో. నేను వింటున్నది నిజమా సౌరభులు కలిపి వచ్చాను. అలాగా రస అనేటువంటిది నీ దర్శన భాగ్యం లభించదా దేవుడి దగ్గర అంటాం. నీ దర్శన భాగ్యమే లభించదా, అది ప్రియురాలు నీ దర్శన భాగ్యం లభించదా. ఆ డిఫరెంట్ చూసారా? దేవుడి దగ్గర ప్రియురాల దగ్గర అదే డైలాగ్ అంటున్నాను నేను, డిఫరెంట్. అంచేత ఇంతగా అంత డీప్గా వెళ్ళాలండి. ఇప్పుడు అంత కాకపోతే కొంత నేర్చుకుంటే కళాకారుడు గుర్తింపు పొందుతాడు, మంచి మన నాటకాలు వస్తాయి, మన సందేశాలు వాళ్ళకి ప్రజలకు అందించడానికి అవకాశాలు వస్తాయి. వీళ్ళకి ముందు నాటకాలు ఆడండి మానేవ్వండి. అది అది నా మరి 87 సంవత్సరాలు వయసు అయింది కదా, మీకు హార్మోనియం వాయిస్తుంటే మరి అలసట రాదా? రాలేదు. అది నేను ఆంజనేయ ఉపాసకుని. ఆంజనేయ స్వామి తలకు అనుగ్రహం అది వాళ్ళు బండి వదులుతాను, హార్మోనియం వాయిస్తాను, అవన్నీ చేస్తున్నట్టే ఇవాళ ఉదయం మీకు బీపీ షుగర్ అలాంటివి అవి ఏమి ఉంటాయి కనపడుతుంటాయి, అవి పోతుంటాయి. మరి నాకే దానికి మాత్రలు గట్రా వాడను. ఇప్పుడు స్వామి పూజ చేసుకొని వచ్చాను మీ దగ్గరికి. అది ధన్యవాదాలు. మీలాంటి గొప్ప వ్యక్తులతో పరిచయము. గొప్ప వ్యక్తిగా అందరు గొప్ప వాళ్ళు. మీకు ఉన్నటువంటి జ్ఞానము అనేది మాలాంటి వాళ్ళకి అంత తేలిగ్గా అందేంత జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం మీ దగ్గర ఉంది. మరి నిజంగా మీలాంటి వ్యక్తులు పరిచయం అవడం మా అదృష్టము. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, ఈ గురువు గారి యొక్క అనుభవం కావచ్చు, జ్ఞానం కావచ్చు, అపారమైనది. ఈయన ఇంటర్వ్యూ చేయాలంటే ఒక రోజంతా సరిపోదు. ఆయన యొక్క అపారమైనటువంటి భాషా పరిజ్ఞానం కావచ్చు, అలాగే నాటక రంగంలో కూడా అపారమైనటువంటి యాక్టింగ్ అనేది రకరకాలుగా చేసి చూపించగలుగుతున్నారు ఆయన. కొంతమంది గురువులు ఏంటంటే హార్మోనియం వాయించడం వరకే, ఆ శృతి లయ అంతవరకే, కానీ భావము రాగము ఈ రెండు కూడా కలిసి మిళితమై చేసినప్పుడే అవతల
ఎవరైతే యాక్టర్ ఉన్నారో లేదా నటుడు ఉన్నారో వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అలాంటివి చేయించడంలో ఈయన దిట్ట. మరి పెద్ద పెద్ద పద్యాలు కూడా ప్రతి పదాన్ని విడదీసి అర్థాలు చెప్పగలరు. మరి ఆయన దగ్గర శిష్యార్కం పొందడం అంటే ఎవరికైనా అది ఒక రకంగా అదృష్టమే. మరి ఇటువంటి గురువుల దగ్గర మీరు శిష్యార్కం చేసి గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలని ఎవరికైతే నాటక రంగం మీద ఆసక్తి ఉందో వాళ్ళకు కూడా సూచిస్తున్నాను. ధన్యవాదాలు.